అరటి పళ్ళు ఉన్నప్పుడు రావేంటండి దొంగమ్మలో పిచ్చి తల్లులు? వాన వస్తుంది బాబు. ఏమున్నాయండి మన ఇంట్లో ఇప్పుడు? అయ్యో పిచ్చి తల్లి, వర్షం వస్తుంది బంగారు తల్లులారా. ఏమండి ఒక పక్కన పెద్ద వర్షం అండి పాపం. పిచ్చి తల్లులు వచ్చి ఇలా ఉన్నాయి, ఏం చేయాలో? మా ఇంట్లోకి రండి అంటా కూడా తెలియదు కదా వాటికి. మా నాన్నగారు అరటిపళ్ళు తెస్తున్నారు. అమ్మో శివయ్య తండ్రి, ఇవ్వండి. ఇంకా తేపారా రెండు? వండలేదా పాపం? ఇన్ని తల్లి నువ్వు వచ్చాయి అమ్మా పాపం. అదిగోండి పిచ్చి తల్లండి, ఆకలేసేస్తుంది కావాలండి. అయ్యండి బిస్కెట్ సున్నుండ ఇస్తే తింటాయి అంటారా? సున్నుండ డాబా మీద పెడితే తీసుకుంటాం. ఇంకా 4 తీపేరా పండపోయిన పచ్చి అయినా తింటాయేమో. ఇటు చూడండి పట్టుకుంటానా? ఓయ్ వర్షం వస్తుందిరా. పాపం పిచ్చి తల్లులరా, పాపం బాధేసేస్తుంది అలా చూస్తుంటే నా అమ్ములో. పాపం డాబా మీద పెట్టండి. అమ్మో పాపం పిచ్చి తల్లులు తడిసిపోతుంది. నాకు ఏడుపు వచ్చేస్తుంది నిజంగా. ఏదో జీవితాలు కానీ దానైనా నా బిడ్డను మనం పెంచుకుంటున్నాం కాబట్టి. కానీ లేకపోతే వాళ్ళలో ఉండే తీసుకొని నేను ఉంటాలే. తీసుకోండి అమ్మో. ఇంకా 2 దండల్లా పాపం, ఏం కడుపు నిండుద్ది? పచ్చి అయినా పర్లా తినవా? చూసుకుంటలేదేంటి? నిద్ర వస్తున్నాయమ్మ. వానండి నిజంగా ఎంత బాధేసేస్తున్నానండి అదో జీవితాన్ని. కానీ నాకు ఏడిపోతుంది పిచ్చి తల్లి మమ్మల్ని అవుతుంది. అరటి పండు తినండి అమ్మ, అరటి పండు తినండి నా అమ్మ తినండి పాపం. తీసుకో బాబు, తీసుకోవే తల్లి. దేవుడు ఎందుకు ఇలా పుట్టిస్తాడో ఏంటోనండి బాబు. పాపం పిచ్చి తల్లులు వర్షం. నయమ్మ దులుపుకుంటుందండి. అమ్మా ఇదిగో తీసుకోండి. ఏయ్ ఇటు చూడు పిచ్చి తల్లిలారా, తీసుకోండి. నయమ్మలే వర్షం అండి, తడిసిపోతుంది పాపం. దులుపుకుంటున్నాయి చూడండి తడికి. నాకు ఇలాంటివి చూస్తే అసలు బాధేసేస్తుందండి, ఏడుపు వచ్చేస్తుంది, అసలు ఆగదు. ఏంటో జీవితాలండి బాబు. ఏంటి మా జీవితాలు ఎలా ఉన్నాయని ఆలోచిస్తా కూర్చున్నట్టుంది కదండి పాపం. వర్షం ఒకటి, మా జీవితాలు ఎలా ఉన్నాయి ఏంటా అన్నట్టుంది పాపం. పిచ్చి తల్లులు బాధేసేస్తుందండి నిజంగా. మనోడేమో ఆ చిన్న పైతింగి చేసేయాలంట. అరటిపళ్ళు పెట్టామండి గోడ మీద. చూడండి అదైతే ఎంత విచారంగా కూర్చున్నాడు. ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి ఇటు చూడు. అయ్యి బుజ్జి తల్లి వత్తవా? ఎన్నుతో ఆడుకుంటారా అమ్మా మీరు? ఇటు చూడు. పాపం మా జీవితాలు ఇలా ఉన్నాయి ఏంటి అని ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఆ కూర్చోవడం. అరటి పండు తీసుకోండి అమ్మా, మీకోసం ఇంట్లో 1 డజన్ ఉంచేస్తామని. ముల్లారు ఉంచినప్పుడు రారే. నిన్న మొన్నటి దాకా బోల్డ్ అరటిపళ్ళు పొద్దున్నే నలిపొచ్చినాయి అని పాడేసేసాను. పిచ్చి తల్లిలారా, ఉన్నప్పుడు రారు. బిస్కెట్ ప్యాకెట్ ఇస్తేనండి మొన్న అలా గోడ మీద ఇసిరేసిపోయాయి, మెత్తబడిపోయినాయి శుభ్రంగా. ఇంకేం చేయాలి? చూసుకోరేంటి అరటిపళ్ళు? మనవాడికి భయపడుతున్నారంటారా ఏమ్మా? ఈ 2 ఇట్టే ఉంటున్నాయండి పాపం పిచ్చి తల్లులు. తీసుకోండి నాన్న. ఇంకా పండలేదనండి రేపటికని అరటికాయలు పండేసాము, ఇంకా పండలేదు. ఇదిగో నన్ను తీసుకోవే తల్లి, తీసుకోమన్నాయమ్మురావే. తర్వాత అయినా తీసుకుంటే వెళ్ళండి,
సరేనా ఉందా వచ్చే నన్ను వెళ్ళిపోతుందా లోపల తడిబట్టలు ఇట్టుకోవాలరా. చూసాడు ఇప్పుడు చూసాడు ఎగురుతాడు ఇప్పుడు. ఆహా పట్టుకుంటావా అమ్మా పత్తేసుకున్నారు పందుకోకుండా చంపేశాడు అంటాడు తెల్లారగట్ల. వీటిని ఏం చేయలేండి ఆడుకుంటాడు వీటిని తెలుసు కదా. అరటిపళ్ళు తీసుకోండి అమ్మా తీసుకోండి అమ్మ తీసుకోండి. మీరు తీసుకుంటా నాకు మనశ్శాంతి తీసుకున్నారులే అని. ఇన్ని తెలుగు ఎలా చూస్తున్నాం ఎడి భయపడుతున్నాం. వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో బాబు రాబు నిన్నేం చేయదులేదా. అరటిపళ్ళు పైకి తెచ్చానండి ఇంకా బాబు రాబు నువ్వు వెళ్ళిపో అమ్మా కిందకి. ఇన్ని తల్లి కిందకి వెళ్ళిపో 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 అమ్మా. కోతే అరటిపండు తీసుకున్నాక నువ్వు వద్దిగా వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో కిందకి వెళ్ళిపో వెళ్ళిపో కిందకి వెళ్ళిపో 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 కిందకి వెళ్ళిపో. ఇంకా ఇంకా భయపడుతున్నావా నిన్ను ఏం చేయదమ్మా. నువ్వు కావు తీసుకో పిచ్చి తల్లి తీసుకో. అడిగి భయపడుతున్నట్టున్నాడు. ఒకసారి భయపడ్డండి అంతే. నేను నిన్ను పట్టుకుంటుందా కోతమే అరటిపండు తీసుకుంటుంది. ఆకలేస్తుంది కదండి మా ఇద్దరు కొట్ట. నువ్వు వద్దు రానన్న నువ్వు వెళ్దా. అరటిపళ్ళు కోతల్లి తింటుంది పాపం. మరి నీ పొట్ట నేను అన్నం తినిపిస్తానని నీకు బెబ్బన్నం. అలాగే కోతల్లికి కూడా ఆకలేస్తుంది కదా. వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో కిందకి వెళ్ళి మళ్ళీ రా వెళ్ళిరా. నువ్వు తీసుకోదా పంపించేసా ఇన్పిన్ పంపించేసారా. నోయమ్మ రవి పంపించేసా ఇన్పి వెళ్ళిపోయిందా. నోయమ్మ రవి ఎంత భయపడుతున్నావు పిచ్చి తల్లి. తల్లి నిన్నేం చేయదున్నానా. అచ్చు మనిషిలాగానే ఉంది కదండి పాపం. నయ్యమ్మో ఆవులింతలు ఒకటి ఇందా తినేసేయమ్మ. నేనేమన్నుందా నయ్యమ్మ రవి ఇందా తీసుకో బాబు తీసుకో. ఆకలేస్తుందా వసి నీ రూపు దాకా నువ్వు మళ్ళీ వచ్చావు. నా బిడ్డనే తిట్టాల్సి వస్తుంది దాని గురించి. పిచ్చి తల్లి ఏంటి నాన్న కోతల్లి తింటది వెళ్ళు నాన్న. నువ్వు ఉంటే రావట్లేదు వెళ్ళిపో అమ్మ. ఈడేమో మోటేసేస్తాడు మోటేసేస్తాడు మోటు. వర్షాలండి బాగా వర్షాలు ఈయన బయటికి పంపించేసి డోర్ వేసేస్తా. అప్పుడు వెళ్ళు కిందకి వెళ్ళు. డాడీ వెళ్తున్నారు బయటికి అన్నయ్య వచ్చాడండి చూడండి ఎలా వెళ్తాడు. వెళ్ళు అన్నయ్య వచ్చాడు. అదుకోండి ఎంత ఊరుకో వాళ్ళ అన్నయ్యలుంటే అంత ఇష్టం ఉండి వాడికి. అంతేనా నువ్వు అరటిపండు తీసుకో వెళ్ళిపోయాడులే. వెళ్ళిపోయాడు తీసుకోమ్మా తీసుకోవేనా అమ్మా తీసుకో అరటిపండు తీసుకో బాబు తీసుకోవే. మరి అంత బ్రతలాడుతున్నావు కదమ్మా పిచ్చి తల్లి. వీటికి ఏమన్నా హెల్త్ ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏంటి డల్గా ఉన్నావు ఏమ్మా ఏంటమ్మా. అయ్యో ఆవులింతలు చూడండి ఆవులింతలు వస్తున్నాయా. బొజ్జుండావా వర్షంలో ఓసే దొంగ ముండవు ఈ దిక్కుమాల ముండతో ఆగలేము మన ముండతో. బాబో రౌడీ ముండ అయిపోయింది. మన రౌడీ ముండతో ఆగలేకపోతున్నామండి బాబో. నా బిడ్డేనండి బాబు. నిన్ను మేమేమంటావమ్మా. నువ్వు తింటువే నాకు కావాలదా. వినిపి రాదమ్మా. తిను బాబు నా బాబు తిను. ఆకలి అవుతుందా తల్లి. దా నయమ్మ రవి దా తీసుకుని వెళ్ళిపోయి. మేమేమనుందా తీసుకుని వెళ్ళిపోమ్మా. నిజంగా బాధ వేస్తుందండి. చాలా బాధ వేసేస్తుంది. పిచ్చి తల్లిలో పక్కన పెద్దది కాదు కానీ వర్షం వస్తూ ఉందండి. తీసుకో మేము వెళ్ళిపోతాంలే తీసుకుపోని అమ్మా. ఈడు జతగాడు వచ్చాడండి. ఎక్కడికి వెళ్ళాడేమో. ఎన్నో రాడు తీసుకో బాబు తీసుకోవే దా. వర్షం వరుణ్ దేవుడి గారు కావాలి మరి మనకి. కానీ ఇలాంటి నిజంగా నేను ఉత్తప్పుడు వర్షం పడుతుంటే ఆలోచిస్తానండి. కోతమ్మలు చిలకమ్మలు ఇవన్నీ ఎక్కడ పడుకుంటున్నాయి ఏంటో అని బాధేసేద్ది. రాత్రుళ్ళు వర్షం వస్తుంది చూసారా అప్పుడండి. పాపం చలే కదండి పాపం. పిచ్చి తల్లులు ఇప్పుడు కూడా దులుపుకుంటున్నాయి అన్నమాట. ఓహో ఇంకోటి అక్కడే ఉందండి. అక్కడే ఉంది ఇంకోటి. తీసుకో బాబు తీసుకో.
అదిగోండి ఇంకోటి అక్కడ ఉన్న చెట్టు మీద. అయ్యో చినుకులు పడుతుంది. ఇంకోటి అక్కడ చెట్లో ఉందండి. వర్షం వస్తుందని వెళ్ళిపోతున్నాను అయితే. మరి ఉండండి, వర్షం వస్తుంది అమ్మ, ఉండండి. అదిగోండి ఇంకోటి అక్కడ కోతల్లి వచ్చిందండి. అమ్మ ఒకటే పట్టుకెళ్ళేవి పిచ్చి తల్లి, ఒకటే పట్టుకెళ్ళేవి, ఇంకోటి కూడా పట్టుకెళ్ళి. నా అమ్మ వచ్చావా, తిన్నావు కదా నా బిడ్డ. అమ్మయ్య ఆంజనేయ స్వామి గారే వచ్చారనుకుంటానండి నేనైతే. నా అమ్మ తినవే నా బిడ్డ తినవే. ఒకదాని కడుపు నిండిందండి, ఇంకొకటి ఉంది. అరటికి ఎలా రేపు శివాలయంలోకి పట్టుకెళ్ళొచ్చని పండు పెట్టామండి. తీసుకో, ఇంకోటి కూడా తీసుకో నా అమ్మ, తీసుకోవే. నీ మా ఇద్దరు పొట్టమ్మగాను, తీసుకో. తిను బాబు, తిను. వెళ్ళిపో. అమ్మాయి అరటిపండు తీసుకున్నావు, సంతోషం. అది వెళ్ళిపోయి. ఇంకా ఒకదాని కడుపు అయితే నిండిందండి, ఇంకొకటి ఉండిపోయింది. మరి అది అమ్మయ్య రెండు తీసుకున్నందుకు ఆంజనేయ స్వామి గారికి కూడా ధన్యవాదాలు రా నాయన. ఇంకొకటి ఉండిపోయింది మరి. ఇంకా అమ్మయ్య ఇచ్చాను, తీసుకోలేదని తెగ ఫీల్ అయిపోయాను కదా. నా అమ్మల మీకు శతకోటి వందనాలే. ఒక్కదానికి కడుపైన నింపానన్న ఒక సంతోషం మిగిలింది నాకు. అమ్మ ఆకలేస్తుందండి బాబు. సరే నే తల్లి, వర్షం పక్కండి, నా ఫోన్ ఏమైపోద్దో ఏమో. సాయిబాబా గారు ఎక్కడ ఉన్నారో మీరు. సరే బాయ్ మరి, బాయ్. ఇటు చూడు, బాయ్. వెళ్ళిపోతున్నానే, మీరు కూడా వర్షంలో తడవకుండా వెళ్ళిపోండి మరి. ఉంటారా? ఇంకా ఉంటారు, ఇక్కడే ఉండండి అయితే. సరే బాయ్. అమ్మ ఈడు పట్టేలాగా నింపామండి 2 అరటిపళ్ళు ఇచ్చి. తిన్నాడు మనశాంతిగా. అదిగోండి తొక్క కూడా ఎక్కడే చూడండి. పాపం ఈడు తినలే, పిచ్చిముండ, ఈడు తినలేదు. అరటిపండు ఇస్తాను రారంటే రావట్లే. పాపం అండి, వర్షం వచ్చేస్తుంది. నాకైతే తెగ బాధ వేసేస్తుందండి. అదో జీవితాలు ఏంటో ఈ జీవితాలు. వర్షం అండి, పెద్ద వర్షం పడుతూ ఉంది. మనోడు చూడండి, వర్షం వస్తుంది, చల్లగాలకి ఎక్కడ పడుకున్నాడు. ఒక్కరు పడుకున్నారు. షూరు అమ్మకి పని చేసి పెడితే ఏమీ లేదు. ఇక్కడ ఒక నమ్మకం ఏర్పడిపోయిందండి. మా అమ్మ ఎప్పుడు వెళ్ళినా అన్నం పెడద్దని. ఈరోజు ప్రొద్దుటే పెట్టేసి ఒకసారి తినేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాయి అనమాట. మన యాప్ చెట్టు మీదే ఉంటున్నాయి కానండి, ఈ మధ్యలో కొంచెం బయటికి వెళ్ళి వస్తున్నాయి, ఎందుకనో తెలీదు. అమ్మడో మంచినీళ్ళు తాగండి చాలే. అమ్మకి మట్టుకు ఒక్కళ్ళ పని చేసేవాళ్ళు లేరు, అమ్మకి. అమ్మే చేసేవాళ్ళు. అమ్మకి ఈరోజు తలనొప్పి, జ్వరంగా ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా అమ్మకి పని చేసేవాళ్ళు లేరు. అమ్మ ఆకలి అవుతుందని మాత్రం వచ్చేస్తున్నారు. పిచ్చుకమ్మలు, చిలకమ్మలు, కాకెమ్మలు, కోతెమ్మలు, మధ్యలో ఇన్పిగాడు. ఇంకెలాగా ఇక నాకు పని చేసేవాళ్ళు ఎవరమ్మా? ఎవరు చేస్తారమ్మా నాకు పని? వీడు చేస్తాడండి బాగా. బాత్రూమ్కి తీసుకెళ్ళాలి, అన్నం తినిపించాలి, అన్నీ నేను చేయాలి. ముందుగా మట్టి మన గద్దరోడు ఏదో అయిపోతుంది అక్కడ అనేసి మళ్ళీ లేస్తుంది. డాక్టర్ కదండి, జగ్గా లేస్తుంది. పట్టింది నీకే మత్తి మొక్కలు పెంచుకుంటాం. మీ ఆవిరత్తే పువ్వులు పెట్టుకుంటుందని మొక్కలు పెంచుకుందాక, అందుకే నీకే.